అందరికీ నమస్కారం. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. శ్రద్ధా భక్తులతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారని, తగిన సత్ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఎందరో మహానుభావులు, గొప్ప కవులు ఎంతో శ్రమకోర్చి రచించిన పద్యాలు మన తెలుగు భాషకే వన్నె తెచ్చాయి. కొన్ని పద్యాలు సరళమైన భాషలోనూ అర్థమయ్యే రీతిలోనూ సులభంగా ఉచ్చరించగలిగేలా ఉంటాయి. కానీ కొన్ని పద్యాలు నోరు తిరగడానికి చాలా కష్టంగా ఉంటాయి. అటువంటి కొన్ని పద్యాలే ఈ పంచపాషాణ పద్యాలు. పాషాణం అంటే కఠినమైన శిల అని కదా అర్థం. ఈ 5 పద్యాలు చెప్పగలగడం మాటలు కాదు. ఇప్పుడు 10-11 సంవత్సరాల చెన్నూరి రాగా ఈ పద్యాలను ఎంతో అలవోకగా చెప్పింది. వినండి మరి. విని మీరంతా ఆ బంగారు తల్లికి ఆశీస్సులు అందించండి. అందరికీ నమస్కారము. ఇప్పుడు నేను పంచపాషాణాలు అనబడుతున్న 5 పద్యాలను చెప్పబోతున్నాను. మొదటిది కవి భారవి రచించినది. మిగతా 4 పద్యాలు పాల్కురికి సోమనాథుడు రచించినవి. మొదటి పద్యం. షజ్జామజ్జ ఖరాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ మడ్గాకరే జజ్జట్కిట్కి ధరాధరేట్ పునగనః కద్యోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్ భ్రమలుడ్ ప్రేట్రే పదాడట్ గ్రడ్ గ్రడట్ గ్రడ్ గ్రహ పాదౌటెట్ ప్రటట్ ప్రటట్ ప్రటరసత్ ప్రఖ్యాత సఖ్యోదయ. రెండవ పద్యం పాల్కురికి సోమనాథుడు రచన. టటకిట్ట టట్టకిట్ట టటకిట్ట టటట్ట టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిటట్ట ఠోన్ముఖ ఠంకుల్ స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్తట తాట తార్పటోత్పట పట్టుతాండవాట టకారను తా బసవేశ పాహి మాం. పాల్కురికి సోమనాథుని రెండవ రచన. మూడవ పద్యం. డమరుగజాత డండరం రుడండం 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 రుండం రుండం రుణం రుడండ డండం రుణడండ రుడండం రుండం రుండం రుణ రుడండ డంకృతి విడంబిత ఘూర్ణిత విస్ఫుర జగత్ ప్రమథన తాండవాటన ఢకారను తా బసవేశ పాహి మాం. పాల్కురికి సోమనాథుని మూడవ రచన. నాలుగవ పద్యం. నన్మృణ నన్మృణ మృణన నన్మృణ 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 మృణన్నన్ మృణ రుత్వదీయ సుఖ విక్రమ జృంభణ సంచలన్నభో నన్మృణ దిక్వ నన్మృణన నన్మృణ 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 స్వనన్మృణ తాండవాతన నకారను తా బసవేశ పాహి మాం. పాల్కురికి సోమనాథుని నాలుగవ రచన. ఐదవ పద్యం. ఢన ఢన ఢం మృఢం మృఢనఢం మృణఢం మృణఢం ధనోద్ధనం ధన నటన త్వదీయ డమరూత్త మదార్పట దంకృతి ప్రజృంభన త్రితాభ్రధార గణరాజ దినే సముఖ గ్రహ ప్రఘర్ క్షణగుణ తాండవాటన ఢకారను తా బసవేశ పాహి మాం. ధన్యవాదాలు.